సింగిల్ విండో సిస్టంలో ఏంటంటే కలెక్టర్ లేరు, ఎంఆర్ఓ లేడు, రెవెన్యూ లేదు, ఎవరు లేరు. అంతా హైదరాబాద్కి రావాలి. ఎవ్వని భూమి అరెకరమైనా పావెకరమైనా మా కాడికి వచ్చి ముచ్చట చెప్తే చేస్తాం, లేకపోతే చేయమని చెప్పి ఆ ధరణి తెచ్చిరాయాలి. కాబట్టి సగం మంది సమస్యలు పరిష్కారం కాలే ఆ రోజు. ఈరోజు మంత్రివర్యులు ఈ మారుమూల ప్రాంతంలో వచ్చి ఈ భూభారతిని మీ ముందే ఎందుకు తీసుకొస్తుండు? మీ ముందే ఒక ముఖ్యమైన అధికారి, ఈ జిల్లాకే ఒక మెజిస్ట్రేట్ అధికారి ఈరోజు మీ ముందు ఆయనే ఒక 20 నిమిషాలు ఈ భూభారతి మీద మీకు ఎందుకు విశ్లేషణ ఇచ్చిర్రంటే, రేపు ఇక్కడ ఉండాల్సింది ఆయనే, రేపు ఇక్కడ ఉండాల్సింది ఆర్డీఓ గారే, రేపు ఇక్కడ ఉండాల్సింది ఎంఆర్ఓ గారే. వీళ్ళే మీ ఊర్లోకి వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తారు. ఇక మీరు ఊకే ఇంతకుముందు కనుక కలెక్టర్ గారు చెప్పినట్టు ఒక కోర్టు నోటీస్ వస్తే తప్ప మిగతా దేనికి స్పందించాల్సిన అవసరం లేదని చెప్పినటువంటి ప్రభుత్వం వేరు. ఈ ప్రభుత్వంలో మీరు కాగితాలు పట్టుకొని ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ ఆఫీసులకు పోని అవసరం లేదు. మీ దగ్గరికే రెవెన్యూ చట్టంలో ఉన్నటువంటి అధికారులు వస్తారు, మీ సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు పోతారని చెప్పకనే చెప్పిరు మన కలెక్టర్ గారు. మంచి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం. మాకు మీరు అండగా ఉండాలి. మీరు గెలిపించిన ప్రభుత్వం కాబట్టి ఇది ప్రజా పాలన ఇవ్వాలనుకుంటుంది. ఈ ప్రజా ప్రభుత్వాన్ని, ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వాన్ని కాపాడాల్సిన అవసరం మీ మీదనే ఉంది. ఎవరు చెడు ప్రచారం చేసినా మీరు వాళ్ళని పట్టించుకోవద్దు. ఈరోజు ఎన్ని కష్టాలున్నా మీకు సన్నబియ్యం పెట్టాలని, మీకున్న సమస్యలు పరిష్కారం చేయాలని, ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చుకోవాలని ప్రభుత్వం ముందుకు పోతుందని తెలియజేస్తూ సెలవు